రైతులకు అదిరే గుడ్ న్యూస్. పీఎం కిసాన్ నిధుల కేటాయింపుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బడ్జెట్లో ఎంత కేటాయించిందో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం 2026 నుండి 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కేటాయింపులను ప్రకటించింది. ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో అన్నదాతల సంక్షేమం కోసం 63,500 కోట్ల రూపాయలు కేటాయించారు. గత ఏడాది బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఈ మొత్తంలో ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయలేదు. నిధుల కేటాయింపులో యథాతథ స్థితిని కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. 2019 సంవత్సరంలో అట్టహాసంగా ప్రారంభమైన ఈ పథకం ద్వారా రైతులకు ఏటా 6,000 రూపాయలు ఆర్థిక సాయం అందుతోంది. 3 విడతల్లో నేరుగా నగదు బదిలీ పద్ధతిలో ఈ డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. పెట్టుబడి సాయం అందించి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా రైతులు ఈ ప్రయోజనం పొందుతున్నారు. పథకం ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం రూ. 3.70 లక్షల కోట్లకు పైగా నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. దేశంలోని సన్నకారు, చిన్నకారు రైతు కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారింది. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో ఈ నిధులను పెంచుతారని సాగుదారులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ ప్రభుత్వం మాత్రం పాత కేటాయింపులనే ఈ ఏడాది కూడా కొనసాగించింది. గత కొన్నేళ్ల బడ్జెట్ గణాంకాలను గమనిస్తే నిధుల వినియోగంలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. 2023 నుండి 24 సంవత్సరంలో ప్రభుత్వం ఆశించిన దానికంటే ఎక్కువగా 61,441 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 2024 నుండి 25 బడ్జెట్లో తొలుత 60,000 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ, లబ్ధిదారుల సంఖ్యను బట్టి ఆ మొత్తాన్ని తర్వాత రూ. 66,121 కోట్లకు సవరించారు. దీన్ని బట్టి క్షేత్రస్థాయిలో అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వం స్పందిస్తోంది. సామాన్య రైతులకు సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఈ 6,000 రూపాయలు సాయం సరిపోదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. కనీసం 9,000 రూపాయలు నుండి 12,000 రూపాయలు వరకు పెంచాలని డిసెంబరులో జరిగిన ముందస్తు చర్చల్లో విజ్ఞప్తి చేశారు. అయినా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పాత అంచనాలనే పరిగణనలోకి తీసుకుంది. ఈ పథకం అమలులో పారదర్శకత కోసం ప్రభుత్వం కేవైసీ, ఈకేవైసీ ప్రక్రియను కఠినతరం చేసింది. భూమి రికార్డులు సరిగ్గా ఉన్నవారికి మాత్రమే ఈ నిధులు అందేలా నిబంధనలు మార్చారు. అనర్హులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందకుండా డిజిటల్ వ్యవస్థను పటిష్టం చేశారు. దీనివల్ల నిధుల దుర్వినియోగం తగ్గి, నిజమైన రైతులకు న్యాయం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత బడ్జెట్ కేటాయింపుల ప్రకారం వ్యవసాయ రంగానికి ఇతర సబ్సిడీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎరువుల ధరలు పెరగకుండా ప్రభుత్వం భారీగా సబ్సిడీని భరిస్తోంది. పీఎం కిసాన్ నిధులతో పాటు ఈ సబ్సిడీలు కూడా రైతులకు పరోక్షంగా తోడ్పడతాయి. భవిష్యత్తులో సాగుదారుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇతర వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధులు మళ్లించింది. నిధులు పెంచకపోయినా పథకాన్ని నిరంతరాయంగా కొనసాగించడం వల్ల రైతుల నమ్మకం నిలుస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులు జమ అవ్వడం వల్ల అవినీతికి తావు లేకుండా పోయింది. ప్రభుత్వం తన తదుపరి నిర్ణయాల్లో రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తుందని రైతులు ఆశిస్తున్నారు. కాగా ఈ నెలలోనే రైతుల ఖాతాల్లో 2,000 రూపాయలు జమ కానున్నాయి. నెల చివరి వారంలో డబ్బులు పడొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.